పాడి దేవుని మహిమపరిచిన స్త్రీలకు ప్రత్యేకమైన వర్ణాలు తెలియజేసుకుంటూ ఈ సమయంలో ఎవరైనా ప్రత్యేకమైన పాట పాడాలని ఆశ కలిగినట్లయితే వారికి సమయాన్ని అందజేస్తా ఉన్నాం.
ప్రత్యేకమైన పాటను పాడి దేవుని మహిమపరిచిన శాంతిప్రియ సిస్టర్ గారికి, అలాగే వినోద్కి ప్రత్యేకమైన వర్ణాలు తెలియజేసుకుంటూ ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మన మధ్యలో ఉన్న బ్రదర్ శ్రీనివాస్ గారు ముందుకు వచ్చి మరి వాక్యం నిమిత్తమై ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తాం. ప్రార్థన చేస్తున్నామండి. స్తోత్రమైన స్తోత్రమేసి అని బంగారు పదములు లెక్కలేని ఉన్న ఆశిస్తులు స్తోత్రమైనా ఇదిగోనైనా ఈ సాయంకాల సమయంలో 26 ఒక్క శిలువ జ్ఞానాలకే మేమందరం కూడి నిన్ను ఘనంగా ప్రార్థించటకు, నేను యొక్క ఘనంగా కొనియాడటకు మేమందరం చేరుకుంటున్నాం. ఎందుకు ఎన్నో నిమిత్తము నీకు ఎన్నో వేలాది ఆశిస్తులు స్తోత్రమైనా ఇదిగో ప్రభు పాటలతో కనపరిచిన తండ్రి, అలాగే నాయన వాక్యం నీ దైవజనుడు వాక్యం వెతుకుండగా వాక్యాన్ని దీవించి ఆ వాక్యానుసారంగా మేము దీవించమని ఇచ్చిన ప్రార్థనని ప్రార్థనకి చేర్చుకోమని త్వరలో రాను యేసుక్రీస్తునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దినానికై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం నుండి 18వ వచనం వరకు చదువుకుందాం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఇవాళ ఈ యొక్క లేఖన భాగంలో నుంచి ఒక పదాన్ని కనుక మనం చూడగలిగినట్లయితే ఆ పదం ఏంటిది అని అంటే చూడుము, లేకుంటే మేము అధైర్యపడు వాటిని చూడక. చూపు అనే దాని గురించి మనము ఇవాళ జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే మన చూపు దేని మీద ఉండాలి అనే ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని ఈ యొక్క భాగము మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నది. దేని వైపు చూస్తే మనకి 40 దినాల యొక్క ఈ ఉపవాస కూడికలు కావచ్చు, ఈ శిలువ ధ్యానాల కూడికలు కావచ్చు, మన జీవితాలలో ఆశీర్వాదదాయకముగా ఉంటాయనే విషయాన్ని మనము మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఈ యొక్క లేఖన భాగం మనకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటిది అని అంటే అదృశ్యమైన వాటిని చూడక దృశ్యమైన వాటిని నిదానించి చూడాలి. ఇవాళ మనము రోడ్డు మీద ఒకవేళ బండి నడుపుతూ వెళ్తున్నాం అనుకోండి, నేను కళ్ళు మూసుకొని బండి బాగా నడుపుతాను, నాకు నా ఉద్యోగ స్థలం నుంచి నా ఇంటి వరకు నాకు దారి బాగా తెలుసు, రోజు ఇదే మార్గంలో వెళ్తానని కళ్ళు మూసుకొని నడిపితే ఏమవుతుంది చెప్పండి? ఎంత దూరం వరకు వెళ్ళగలుగుతాము? ఎంత దూరం వరకు కూడా మనము వెళ్ళలేము. మనం ఒకవేళ కరెంటు పోయి మన ఇంట్లోనే రోజు తిరిగే గదుల్లోనే మన ఇంట్లోనే కరెంటు పోయింది అనుకోండి, ఏ గదిలో నుంచి ఏ గదిలోకి వెళ్తున్నామో తెలుస్తుందా? తెలియదు. ఇవాళ మన జీవితాలు ఒకవేళ యేసు క్రీస్తు ప్రభువారి వైపు చూడక నడుస్తూ వెళ్తున్నట్లయితే ఆ యొక్క జీవితాలు ఎటువంటివి అని అంటే దృశ్యమైన వాటి కొరకు వెతికేవిగా ఉంటున్నట్లు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక్కడ ఈ లేఖన భాగం మనం జ్ఞాపకం చేసిన మాట ఏంటిదంటే మనము అదృశ్యమైన వాటిని నిదానించి చూడాలి. అదృశ్యమైనవి అంటే దృశ్యమైనవి అంటే మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. మన కళ్ళ ముందు ఏమేమి కనపడతాయో అవన్నీ దృశ్యమైనవి అయితే అదృశ్యమైనవి ఏంటివి అంటే పరలోక రాజ్యం ఎలా ఉంటుందో మనకు తెలియదు. యేసుక్రీస్తు ప్రభువు ఎలా ఉన్నారో మనకు తెలియదు. తండ్రి అయిన దేవుడు ఎలా ఉంటారో మనకు తెలియదు. దేవదూతలు అనేవారు ఎలా ఉంటారో మనకి తెలియదు. ఆయన రాజ్యంలోనికి వెళ్ళనైంటున్న వేళ ఆ ప్రదేశం ఎలా ఉండనైనదో మనకి తెలియదు. అదృశ్యమైన వాటిని మనము ఎలా చూడాలంట? నిదానించి చాలా జాగ్రత్తగా మనము చూసేవారిగా ఉండాలి, పరిశీలించే వారిగా ఉండాలి అని లేఖన భాగం మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నది. 16వ వచనాన్ని మనం చూస్తే కావున మేము
అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఈ బాహ్య పురుషుడు అనుదినము ఏం చేయబడతా ఉంటాడు అని అంటే కృషించిపోతానే ఉంటాడు. ఎవరైనా ఎదుగుతూ ఉన్నారు అని అంటే కృషించిపోతా ఉంటాం. ఎవరైనా ఏదైనా చేస్తా ఉన్నారు అని అంటే కృషించిపోతా ఉంటాం. ఎవరైనా ఏదైనా బాగుగా ఉన్నారు అంటే కృషించిపోతా ఉంటాం. అందుకే ప్రార్థన చేసే వేళ చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటారు. చిన్నపిల్లల గురించి కావచ్చు, ఏదైనా పెళ్లి చేసుకునే వారి గురించి కావచ్చు, గృహ ప్రవేశము చేసుకున్న వారు కావచ్చు, ఏదైనా వస్తువు కొనుక్కున్న వారు కావచ్చు, వీరందరి నిమిత్తమై ఒక ప్రార్థనలో ఒక మాటను ఇంక్లూడ్ చేస్తారు. నరుని దృష్టి వారి మీద పడకుండాను. అందరూ మంచిగానే ఉంటారు, కానీ ఎవరి దృష్టి ఎటువంటిదిగా ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి ఇవాళ మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే మన బాహ్య పురుషుడు అనుదినము ఏం చేయబడతా ఉంటాడంటే కృషించిపోతా ఉంటాడు. ఏదో విధంగా ఏదో ఒక దానిని చూసి ఏదో ఒక విధంగా తన హృదయంలో తాను నొచ్చుకుంటానే ఉంటాడు. నేను అలా ఉండలేకపోతున్నానని నొచ్చుకోవచ్చు, నేను అలాగా చెప్పలేకపోతున్నానని నొచ్చుకోవచ్చు, నేను అలా చేయలేకపోతున్నానని నొచ్చుకోవచ్చు. ప్రతి విషయంలో ఈ బాహ్య పురుషుడు అనగా ఈ శరీరము కృషించిపోతున్నప్పటికీ మన జీవితాలలో మనం అధైర్యపడకుండా ఉండడానికి గల కారణం ఏంటిదంటే మన ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. ఈ రోజు రాత్రి మనం ప్రార్థన చేసుకొని పడుకున్నాం. మళ్ళీ రేపటి దినాన అయ్యో నేను ఉద్యోగానికి వెళ్ళాలి, నాకు జీతం ఇవ్వకపోయినా ఎలాగ వెళ్ళాలి అని ఆలోచించే శరీరానికి లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగుంటున్నాడు అని అంటే నువ్వు వెళ్ళు, ఏం కాదు, దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు అని దినదినము మన ఆంతర్య పురుషుడు మనల్ని ఏం చేస్తా ఉన్నాడు అనంట నూతన పరచుచున్నాడు. ఇవాళ మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన కనపడుతున్నాడు, మనకి కనపడట్లేదు. ఆయన ఏ రూపంలో ఉన్నాడు అంటే అదృశ్యమైనటువంటి రూపంలో ఆయన ఉంటా ఉన్నాడు. కావున మనము దృశ్యమైన వాటి మీద ఎక్కువ ఆలోచన చేయక అదృశ్యమైన వాటి కొరకై మనము ఎదురు చూచే వారిగా ఉండాలని, నిదానించి చూడాలని ఇవాళ లేఖన భాగం మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 6 వచనాల్లో సంతోషంతో ప్రార్థన చేయుచు నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలువారై ఉన్నారు కనుక నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మల్ని అందరిని గురించి ఇలాగ భావించడం నాకు ధర్మమే. క్రీస్తు యేసు యొక్క ఆ యొక్క వచనాలు కనుక మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాసిన ఆ యొక్క సంఘానికి కావచ్చు, ఆ పత్రికను ఫిలిప్పీలకు రాస్తూ అంటున్న మాటను కనుక మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే నేను అధైర్యపడను, లేకుంటే నేను ఏ విషయం గురించి నేను బాధపడను, మీరు కూడా నా వలనే ఉంటున్నందుకు నేను ఎంతో ఆనందిస్తా ఉన్నాను. అక్కడ రాయని పదాలను కనుక మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే యేసు క్రీస్తు ప్రభువారు ఎలాగున్నాడు అని అంటే ఆయన ప్రారంభించే వారిగా ఉన్నాడు, అలాగే ముగింపును కూడా చేసేది ఎవరు అని అంటే యేసు క్రీస్తు ప్రభువారే. ఇవాళ ఆ యొక్క ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు స్పష్టంగా తెలియజేయాలనుకున్న మాట ఏంటంటే మనము చేయించిన యొక్క ప్రయాస యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూచి కనుక చేయగలిగినట్లయితే ఆయన మన జీవితాన్ని ప్రారంభించిన వాడిగా ఉంటా ఉన్నాడు. అంతేకాదు ఆయన మన జీవితాలను ముగించే వాడిగా కూడా ఉంటా ఉన్నాడు. ముగింపు కూడా ఎంతో అద్భుతమైనదిగా ఉంటుంది. అందుకే నేను చాలాసార్లు మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను, యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూస్తూ ఈ లోకంలో కనుక మనం జీవించగలిగినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పోలికలో నేను జీవించాలని ఒక నిర్ణయాన్ని తీసుకొని కనుక మనం జీవించే ప్రయత్నం కనుక చేయగలిగినట్లయితే మన యొక్క ముగింపు
ఎంతో గొప్పదిగా ఉంటది. పేతురు రాసిన 2వ పత్రికలో ఒక లేఖన భాగాన్ని మీకు చాలా సార్లు చూపెడతా ఉంటాను. మనల్ని ఆ యొక్క పరలోక రాజ్యంలోనికి మన ఆహ్వానం ఎంత గొప్పగా ఉంటది అంటే, మనకు ఒక రెడ్ కార్పెట్ ని ధరింపజేసి, మనకి రాజు వస్త్రాలను ధరింపజేసి, మనకి పూలమాలతో ఆ యొక్క ఎంట్రీ ఈ లోకంలో ఎన్నడూ కూడా మనము ఎరిగి ఉండని వారిగా ఎవరెవరో పొందుకుంటే చూసి ఉండి మరి వారిలాగా మన బ్రతుకులు ఎప్పుడు ఉంటాయో అని మనం అనుకోవచ్చు. కానీ మనము మన జీవితం ఈ లోకంలో ముగించిన తర్వాత క్రీస్తు ప్రభువారి వైపు చూస్తూ మన యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగిస్తా ఉన్నాము కనుక ఆ దినాన మన యొక్క పరలోక రాజ్యపు ఆ యొక్క ప్రవేశము ఎంతో ఘనమైనదిగా ఉండనైనది. కావున ఈవేళ ఆయన మన జీవితాలలో ప్రారంభమును అంతమునై ఉన్నాడు. మన జీవితము ఈవేళ వసంత గారు కూడా వారి జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారిని ఏం చేశారు? ఆహ్వానించుకున్నారు. ఆయన కార్యములు వారి ద్వారా జరిగించుట ఈ దినం నుంచి వారి జీవితంలో ప్రారంభించబడ్డాయి. తుది శ్వాస వరకు మనము ఆ రీతిగానే కొనసాగుతూ ఉండాలి. దేవుడు ఒకానొక దినాన ఆ యొక్క ముగింపును కూడా ఆయన దయచేయనే ఉన్నాడు. కాబట్టి ఇవాళ మనమందరం కూడా యేసుక్రీస్తు ప్రభువారి వైపు మనము చూచేవారిగా ఉండాలి. ఈ శరీరమైనటువంటి ఈ బాహ్య పురుషుడు కృషించిపోతానే ఉంటాడనే విషయాన్ని మరి పౌలు భక్తుడు జ్ఞాపకం చేయడం మనం చూస్తా ఉన్నాం. వీటిని మనం బలపరచలేము, ధైర్యపరచలేము. ఏ రీతిగా కూడా దీనికి మరి ధైర్యము రాదు. కానీ ఆంతర్య పురుషుని ద్వారా మన శరీరాన్ని మనము బలపరుచుకొని ఈ లోకాన్ని జయించవలసిన వారమై ఉంటా ఉన్నాం. అది ఎలా చేయగలుగుతామనంటే మనము యేసు వారి వైపు చూస్తేనే దానిని మనము చేయగలుగుతాం. ఆ కలువరి సిలువలో వేలాడుతున్న యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూడగలిగితేనే ఆ యొక్క కార్యమును మన జీవితాలలో మనం చేయగలుగుతాం. మూడవదిగా మనం చూసినట్టయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2-3 వచనాలు కూడా మనం చూసినట్టయితే ఇక్కడ మనం గమనించగలిగినట్లయితే మనకి ఈ ఉదయకాల సమయంలో ఉపవాస ప్రార్థనలో ప్యారీ అబ్రహం గారు కూడా తెలియజేశారు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడడానికి గల కారణం ఏంటిది? మనందరి పాపాలు క్షమించబడడానికి. అవునా? దేనికంట? తండ్రిని మహిమపరచడానికి ఆయన సిలువలో తన ప్రాణంను పెట్టడం మనం చూస్తా ఉన్నాం. రెండవదిగా మన కొరకు ఆయన సిలువలో బలి అవ్వడం కూడా చూస్తా ఉన్నాం. కానీ ప్రాముఖ్యమైన విషయం ఏంటిది అని అంటే, ఆయన మన కొరకు సిలువలో వేలాడడానికి, ఆయన ఈ లోకంలోనికి రావడం కంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటిది అని అంటే, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి, తండ్రిని మహిమపరచడానికి. ఈవేళ ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడునైన యేసు వైపు మనం ఏం చేయాలంట? చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఎలా పరిగెత్తాలంట? ఓపికతో పరిగెట్టాలి. ఏంటి మన ముందు ఉంచబడిన ఈ యొక్క పందెము? ఏంటి పందెము? మన జీవితంలో మనం ఏదో సాధించడమా? ఈరోజు మళ్ళీ ప్యారీ అబ్రహం గారు కూడా ఆ మాటలు తెలియజేశారు. గడిచిన దినాల్లో నేను కూడా జ్ఞాపకం చేశాను. మన దేవుని మందిరానికి ఎందుకు రావాలి? నేను స్వస్థపరచబడాలి, నాకు మేలు కావాలి, నాకు ఇల్లు కావాలి, నాకు వాకిలి కావాలి, అది కావాలి, ఇది కావాలన్నా దేవుని మందిరానికి రావాలి. కేవలం ఒకే ఒక్క విషయానికి మనం దేవుని మందిరానికి రావాలి. అది ఎందుకు అనంటే, ఆయనను మహిమపరచడానికి. ఆయనను గణపరిచిన వారిని, నన్ను ఎవరైతే గణపరుస్తారో నేను వారిని
ఘనపరిచేది. ఆ లాజిక్ కూడా చెప్పారు, ఆ యొక్క లింక్ ని కూడా ఆయన కనెక్ట్ చేసి చెప్పారు. మన జీవితాల్లో దేవా నాకు ఆశీర్వాదాలు కావాలి, విడుదల కావాలి, స్వస్థత కావాలి, అది కావాలి, ఇది కావాలి అని అడిగే కంటే ఆయనను మనం ఘనపరచగలిగినట్లయితే ఆయన మన జీవితాన్ని ఏం చేస్తాడు? ఘనపరుస్తాడు. ఆయనను మనము ఆరాధించగలిగినట్లయితే మనల్ని కూడా దేవుడు పరలోక రాజ్యంలో మనము ఆరాధింపదగిన వారిగా మనల్ని మలచగలుగుతాడు. కావున ఇక్కడ మనం చూసినట్లయితే మన ఎదుట ఉంచబడిన పందెము అనగా పరలోక రాజ్యంలోనికి చేరడానికి మన పిల్లలు ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తా ఉన్నారు. వారి గురించి మనం ఎంత ప్రయాసపడతామంటే, ఒకవేళ క్లాస్లో ఎవరైనా ఫస్ట్ ఇన్ క్లాస్ వచ్చేవాడు ఉన్నాడు అనుకో, చాలా లాస్ట్ ఎగ్జామ్ వరకు, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ వరకు వాడే క్లాస్ ఫస్ట్ అనుకోండి, లేకపోతే ఆ అమ్మాయి క్లాస్ ఫస్ట్ అనుకోండి. ఇక ఫైనల్లో కూడా ఆ అబ్బాయి ఫస్ట్ రావాలని వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, టీచర్లు కావచ్చు, అందరూ వాడి మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు, లేకపోతే ఆ అమ్మాయి మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. ఒకవేళ అబ్బాయికి రాకుండా ఇంకొకరికి వచ్చింది అనుకోండి, వారు ఈ అబ్బాయి కంటే ఎక్కువగా ప్రయాసపడినట్లు. కావున మనము కూడా పరలోక రాజ్యంలోనికి చేరడానికి ఎవరు ఎలాగ ప్రయాసపడుతున్నారో మనకి తెలియదు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు అందరం ఒకటేలాగా ఉంటాం, అందరం ఒకటే రీతిగా దేవుని ఆరాధిస్తాం. కానీ మన గృహాలకు వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరం ఒక్కొక్క రీతిగా మన భక్తిని మనం చేస్తూ ఉంటాం. కొంతమంది గంటలు తరబడి దేవుని యొక్క మాటలను వినేవారిగా ఉంటారు, కొంతమంది గంటలు తరబడి దేవుని యొక్క వాక్యాన్ని చదివేవారు ఉంటారు, కొంతమంది గంటలు తరబడి దేవునికి ప్రార్థన చేసేవారిగా ఉంటారు. ఎలాంటి శ్రమ వచ్చినా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా దేవుని వైపే చూస్తూ అధైర్యపడకుండా వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అటువంటి వారిగా మనం ఉన్నప్పుడే మనం పరలోక రాజ్యపు ఈ పరుగు పందెమును మనము ఓపికతో ముగించగలుగుతాం. గణనీయమైనటువంటి వారిగా మనము పరలోక రాజ్యంలో చేరగలుగుతాం. కావున ఇక్కడ తెలియజేయబడుతున్న మాట, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. ఆయన వైపు మనం చూస్తూ ఉండాలి. ఆయన వైపు మనం చూస్తూ ఉండగా మనకి ఏమేం కనిపించాలంటే, ఆయన ఎలాగ అవమానం పడ్డాడో మనకు గుర్తు రావాలి. యేసుక్రీస్తు ప్రభువు సులువుగా ఈ లోకంలోనికి వచ్చి సులువుగా తండ్రి దగ్గరికి వెళ్ళాడా? లేదు. నిన్నటి దినాన మీకు జ్ఞాపకం చేశాను 3 ప్రాముఖ్యమైన విషయాలు. ఆయన ఈ లోకంలోనికి రావడము, ఆయన జీవితం అంతటిని కనుక మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే, తన తల్లి తన తండ్రి ఒడ్రని పని చేస్తూ ఉండగా ఆయన వారితో పాటు శ్రమించను అని మరి స్కాలర్స్ తెలియజేస్తూ ఉంటారు. ఆ వారితో పాటు పని చేస్తూనే ఉన్నాడు. సమయం దొరికినప్పుడు దేవాలయంలోనికి వెళ్ళి బోధ చేస్తూ ఉన్నాడు, వారిని ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. ఆ రీతిగా తాను దేవునికి మహిమకరముగా జీవిస్తూ ఉన్నాడు. ఇవాళ మనము కూడా ఈ లోకంలో మన జీవన యాత్ర ఎంతవరకు మనకు తెలియదు కనుక ఆ యాత్రలో మనము ప్రభువారి కొరకై ప్రభువారిని చూస్తూ మనము వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను మనం ఏం చేయాలి? తలంచుకోవాలి. ఆయన వైపే మనము చూడాలి. ఆయన కంటే గొప్ప వరం ఏమి కాదు. నిన్నటి దినాన మీకు జ్ఞాపకం చేశాను, ఆయనలాగా మనం ఎవరైనా ఉపవాసం చేయగలుగుతామా అంటే ఎవ్వరము ఉపవాసం ఆయనలాగా చేయలేము. ఆయన 40 దినాలు సువార్త ప్రకటన చేయక మునుపు ఆయన చేసిన ఉపవాసం ఎంత భయంకరమైనటువంటిది అంటే, ఆయన ఆహారము తినలేదు, పానీయము తీసుకోలేదు, ఏదియూ చేయలేదు. మనం ఎంత బ్యాలెన్స్డ్ గా ఉపవాసం చేస్తామంటే, దేవా 3 గంటల వరకు ఏదో ఒకటి తిని 3 గంటల తర్వాత నుంచి ఓన్లీ వాటర్, ఫ్రూట్ జ్యూసులు అవే తాగుతాను, ఏమి తినను, పంటి కిందకి ఏది రాకుండా నేను ఉపవాసం చేస్తానని మనల్ని మనము ఎక్కువగా కష్టపెట్టుకోము. మన బాహ్య పురుషుడిని ఎక్కువగా కష్టపడనివ్వము. ఆంతర్య పురుషుడు ఎంత బాధపడుతున్నాడో మనకి తెలియకుండానే మన ఉపవాసాలు గతించిపోతా ఉన్నాయి. కావున ఈవేళ మరి యేసుక్రీస్తు ప్రభువారి వైపు మనము చూస్తూ పరలోక రాజ్యపు ఆ పందెములో మనము కూడా పరిగెట్టవలసిన వారమై ఉంటా ఉన్నాం. బహు జనులు ఎంతో ఆసక్తిగా ఆరాధిస్తున్న వేళ నేను మరీ ఎక్కువ ఆసక్తితో మరీ ఎక్కువగా ఆయనకి చేరువై ఆయన వలె జీవించే ప్రయత్నము
మనం చేయవలసిన వారమై ఉంటా ఉన్నాం. మరి ఇక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు. ఎవరు నిలుచుచున్నారంట మన మీద? దేవుని యొక్క ఆత్మ అనగా పరిశుద్ధాత్మ దేవుడు మన యందు నిలిచి ఉంటా ఉన్నాడు. ఇక్కడ మనము క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలిచి ఉన్నాడు గనుక మీరు ధన్యులు. ఇవాళ మనము ఆ రీతిగా మన జీవితాలను దేవునికి సమర్పించవలసిన వారమై ఉంటా ఉన్నాం. ఆయన వైపు చూస్తూనే మన జీవితాన్ని మనం కొనసాగించాలి. దేవుని ఆత్మను అనుదినము ఆయన నూతన పరచబడతా ఉన్నాడు. దినదినము నూతనమైన క్రియలు మన ద్వారా చేయాలని ఆశపడతా ఉన్నాడు. బాహ్య పురుషుడిని మనం ఏం చేయాలి అంటే పౌలు భక్తుడు పదే పదే చెప్తా ఉంటాడు, బాహ్య పురుషుడిని మనము ఎప్పుడు కూడా ఏం చేయాలంటే నల్లగా కొడతా ఉండాలి, దంచుతా ఉండాలి. ఈ శరీరాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టగలుగుతామో ఆ విధంగా ఇబ్బంది పెట్టాలి. అందుకే ఇక్కడ రాస్తున్న మాట ఏంటిదంటే, క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ ఆయన నామం నిమిత్తం నిందల పాలు అవ్వడం అంటే ఏంటి అని అంటే, ఆయన సత్య సువార్తను ఎవరికైనా చెప్తున్నప్పుడు వారు అంగీకరించకుండా నిన్ను తిట్టి కొట్టినప్పుడు నీవు నిందల పాలవుతావు. ఎవరి నామం నిమిత్తమై నిందల పాలవుతున్నాము? ఎవరి నామము నిమిత్తము? క్రీస్తు నామము నిమిత్తం మనం నిందల పాలవుతున్నాం కనుక మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఆనందిస్తాడు. ఆయన మన మీద నిలిచి ఉన్నాడు కనుక మనం ఎవరమంట? మనము ధన్యులము. ఇవాళ మరి ఆ మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన పొందుతున్న ప్రతి ఒక్కటి మన జీవితాల్లో అనుదినము మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఆ ఉపవాసము కంటే ప్రాముఖ్యమైనది ఏంటి అంటే దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చడము. నువ్వు ఉపవాసము చేయకుండా నువ్వు 3 పూటల ఆహారం తింటూ నీకు నచ్చింది తింటూ నువ్వు నచ్చిన విధంగా జీవించి దేవుని మహిమార్థమై ఒక ఆత్మను రక్షించాలని ప్రయాసపడుతూ సువార్త ప్రకటిస్తే దేవుడు ఎంతగానో ఆనందిస్తాడు. నీ ఉపవాసము ఆయనకి ఏమీ చేసేది లేదు. కావున ఇవాళ మనం ఉపవాసములో దేవునికి ఇంకా దగ్గరగా చేరువగలుగుతున్నాం అంటే ఉపవాసములో ఉంటూ వేషధారుల వలె ఉండకుండా మనం ఎలా ఉండాలంట? ఉపవాసము చేస్తున్న వారి కంటే బలమైన వారిగా, ఉపవాసం చేయని వారి కంటే బలమైన వారిగా మనము కనపరచబడాలి. కావున ఇవాళ మనము జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే ఇవన్నీ మనం ఎప్పుడు పొందుకోగలుగుతామంటే మన చూపు ఎప్పుడైతే ఆకాశంలో ఉన్న యేసు క్రీస్తు ప్రభువారి వైపు ఉండదో అప్పుడే మనము ఆ క్రియలను ఆ కార్యములను మనం ఆయన మహిమార్థమై చేయగలుగుతాం. అందుకే ఇక్కడ రాయబడుతున్న మన లేఖన భాగంలోనికి మనము వచ్చినట్లయితే అక్కడ రాయబడుతున్న మాట 18వ వచనంలో, క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగు చేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దృశ్యమైనవి మనకి ఇప్పుడు కనబడుతున్న ఈ భూమి, ఈ లోకము, ఈ బిల్డింగ్లు, ఈ కార్లు, ఈ వాహనాలు అన్నీ దేవుడు ఒకనొక దినాన్ని ఏం చేయలేన్నాడు? సమాప్తము చేయలేన్నాడు. వీటన్నిటిని డిస్మాంటిల్ చేయలేన్నాడు. ఇవన్నీ మనకు కనపడుతున్నాయి. వీటిలోనే నిలిచి ఉండాలని ఎంతో మంది ఎన్నో లక్షల కొలది హాస్పిటల్లో ఖర్చు పెడుతూ వారి ప్రాణాలను కాపాడుకుంటా ఉన్నారు. గడిచిన దినాల్లో మన పాస్టర్ గారు మరి మా బంధువులు ఒక చనిపోయినప్పుడు వెళ్ళారని తెలియజేశారు కదా. వారు యాక్చువల్గా వెంటిలేటర్ మీద ఉన్నారు. వాళ్ళ కుమార్తె అమెరికా నుంచి ప్రయాణమై వస్తూ ఉంది. అయితే వచ్చే ఆ అక్కకి ప్రాణముతోనే తన తల్లిని చూపెట్టాలని ఎంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆశపడి ఆ వెంటిలేషన్ తీయకూడదు, ఆ ప్రాణం అలానే ఉంచండి, ఆ వచ్చి ప్రాణంతో చూసుకున్న తర్వాత ఇంకెన్ని రోజులు ఉంటే అన్ని రోజులు అన్నట్టు ఆమె కూడా 4 రోజులు సెలవు తీసుకొని ఆమె కూడా అమెరికా నుంచి కాకినాడ రావడం జరిగింది. అయితే పాస్టర్ గారు కూడా వాళ్ళ అక్క వాళ్ళతో
మంచిగా వందే భారత్లో వెళ్దామని టికెట్స్ కూడా చేసుకున్నారు. ఆదివారానికి ఆరాధన అయిపోయినాక వెళ్ళొచ్చని. దేవుడు మనం ఒకటి తలుస్తే దేవుడు ఒకటి జరిగిస్తాడు. ఆవిడ ఫ్రైడే రోజే ప్రభునందు నిద్రించారు. ఆదివారమే సాయంకాలం వారి భూస్థాపిత కార్యక్రమం అనగానే మొత్తం మళ్ళీ ప్లాన్ అంతా మార్చి మళ్ళీ నేను ఆ రోజు ఫ్రైడే నైట్ సుధీర్ ఎంగేజ్మెంట్కి నేను బయలుదేరి వెళ్ళిపోయాను. పాస్టర్ గారు నెక్స్ట్ డే వాళ్ళ అక్క వాళ్ళతో పాటు బయలుదేరి వెళ్ళిపోయింది. అలాగా మనం గమనించినట్లయితే మనం ఏదో తలంచి ఏదో ఈ లోకంలో ఇదంతా చూస్తూ ఏదో చేయాలి, ఏదో కష్టపడాలి, అది ఇది అని అనుకుంటా ఉంటాం. కానీ ఇవన్నీ అనిత్యములు. నిత్యమైనది ఏది అని అంటే పరలోక రాజ్యం. దేవుడున్న స్థలము నిత్యము నిలిచి ఉంటుంది. ఇది నాన్న ప్యారియబ్రహ్మ గారు కూడా తెలియజేశారు. అది యుగ యుగములు కోట్ల సంవత్సరాలు నిలిచి ఉండే ఆ యొక్క రాజ్యంలో మనం చేరడానికి నిరంతరము ప్రయత్నం చేయవలసిన వారమై ఉంటా ఉన్నాం. కావున ఇవాళ మనము మొట్టమొదటిగా ఏ విషయంలో కూడా క్రీస్తు నిమిత్తమై ఏ పని చేసినా కానీ మనము అధైర్యపడే వారిగా ఉండకూడదు. ఆయన వైపు చూస్తూ ఆయన మన కొరకై పెట్టిన ఈ యొక్క పరుగు పందెంలో అందరికంటే ఎక్కువైనటువంటి భక్తిని నేను చేసి దేవుడికి నన్ను నేను సమర్పించుకోవాలని ఆశతో ఆకాంక్షతో మనము ప్రయాస పడగలిగే వారిగా మనం ఉండాలి. కాబట్టి ఇవాళ దేవుడు మన ఉపవాసములను లక్ష్య పెట్టాడు, మన యొక్క భక్తిని లక్ష్య పెట్టాడు. కానీ అతి ప్రాముఖ్యమైనటువంటిది ఏంటి అంటే నువ్వు రోజు ప్రార్థన చేసి వాక్యము చదివినా చదవకపోయినా, నువ్వు రోజు ఉపవాసం చేసినా చెయ్యకపోయినా దేవుడు మెచ్చే ఒక కార్యం ఏంటి అంటే చాలా సింపుల్ కార్యము. దేవుడు దానికి ఘనమైనటువంటి రీతిలో మనల్ని పరలోక రాజ్యంలో నిలుపనై ఉన్నాడు. అదేంటిది అంటే ఒక ఆత్మను, నశించిపోతున్న ఆత్మను వెతికి రక్షిస్తే నువ్వు ఉపవాసం చేయకపోయినా పర్వాలేదు, నువ్వు రోజు ప్రార్థన చేయకపోయినా వాక్యం చదవకపోయినా పర్వాలేదు, ఒక ఆత్మను నువ్వు రక్షించగలిగితే దేవుని రాజ్యంలో మనం నిరంతరము జ్ఞాపకం చేయబడతా ఉంటాం. కావున ఈవేళ మనము దేవునికి దగ్గరగా చేరువవ్వాలి అని అంటే, లేకుంటే దేవుణ్ణి మనము మన యొక్క ఆంతర్య పురుషుడు అనుదినము బలపరచబడతా ఉన్నాడు కనుక మరి బాహ్య పురుషుడిని మనము నలగొడుతూ ఉండగలిగినట్లయితే, అది దేవుని వైపు మనము చేయగలిగినట్లయితే పరలోక రాజ్యంలో మనము స్థానమును నిశ్చయముగా మనము సంపాదించుకోగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు సిలువను సహించాడు, అవమానం పొందాడు, అనేకమైన దెబ్బలు తిన్నాడు, అన్నీ చేశాడు. ఆయనను చూస్తూ మనము కూడా ఈ లోకంలో జీవించగలిగినట్లయితే దేవుడు నిశ్చయంగా మనల్ని యేసుక్రీస్తు ప్రభువుని ఎక్కడైతే ఉంచాడో అదే ప్రదేశంలో మనల్ని కూడా ఉంచుతాడు. కనుక మనకి ఈ లోకంలో ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన గురించి మనం నిలబడి ఆయన కార్యములు చేయడానికి మనకి మరి ధైర్యం ఎక్కడిది అని అంటే యేసుక్రీస్తు ప్రభువారి వైపు మనము చూసి, ఎలాగైతే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు రోడ్డు చూసుకుంటూ నడిపితేనే మనం క్షేమంగా వెళ్ళగలుగుతామో, మనం పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలంటే కూడా ఈ లోకాన్ని చూసేదానికంటే అదృశ్యమైనటువంటి వాటి వైపు అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న ఆ యొక్క స్థలం వైపు, ఆయన వైపు మనం చూడగలిగినట్లయితే నిశ్చయముగా మనకి ఆ యొక్క గొప్ప ధన్యతను దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు ఈ కొద్ది మాటలు మనందరి వ్యక్తుల్లో దీవించి ఆశీర్వదించి భద్రపరచుగాక. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన చేసుకొని కూడికను మనం ముగించుకుందాం. దర్శనంలో కళ్ళు మూసుకుందాం, తలలు వంచుదాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. చివరి ప్రార్థన మన మధ్యలో ఉన్న బ్రదర్ సాంబశివరావు గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తా ఉన్నా. మరి అంశాలను నేను తెలియజేస్తాను. సిబిఎస్ఈ ఎగ్జామ్స్ మరి అరుణ్ పోల్ అలాగే జస్వంత్ రాసి ఉన్నారు. వారికి మంచి రిజల్ట్ వచ్చినట్లుగా వారి కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు మరి తెలంగాణలో హానోక్, అలాగే ఆంధ్రలో శశాంక్, అలాగే ఉదయ్, మరి వీరు మరి ఆంధ్రలో ఎగ్జామ్స్ రాస్తా ఉన్నారు. 10th క్లాస్ ఎస్ఎస్సి ఎగ్జామ్. వారి కొరకు ప్రార్థన చేయవలసిందిగా, అలాగే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు మంచి ఉత్తీర్ణత, అలాగే సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు నీట్ అలాగే ఎంసెట్ ఎగ్జామ్స్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతా ఉన్నారు. ఆ బిడ్డలు కూడా దేవుడు మంచి జ్ఞానం ఇచ్చినట్లు వారి కొరకు కూడా ప్రార్థన చేయవలసిందిగా మనవి. అలాగే గర్భిణీ స్త్రీలు ప్రశాంత్ రాణి గారు, అలాగే రేష్మ, మరి ఆ బిడ్డలకి దేవుడు మరి సహాయం చేయనట్టుగా వారి కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే
ప్రేయర్ రిక్వెస్ట్ గమనించండి. మరి విజయలక్ష్మి గారు కన్ను ఆపరేషన్ అయి ఉన్నారు. వారికి సంపూర్ణ స్వస్థత దేవుడు అనుగ్రహించినట్లుగా వారి కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనవి. అలాగే సంతోష గారు, ప్రసాద్ గారు తల్లి గారు, వారు కూడా ఆర్థరైటిస్తో బాధపడుతూ ఉన్నారు. వారికి కూడా సంపూర్ణమైనటువంటి స్వస్థత దేవుడు అనుగ్రహించినట్లుగా వారి కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే మా అత్తగారు ప్రసన్న తల్లి గారు, ప్రేమ కుమారి గారికి సంపూర్ణమైనటువంటి స్వస్థత దేవుడు అనుగ్రహించలాగున. అలాగే ప్రసన్న కూడా కొద్దిపాటి అనారోగ్య పరిస్థితిలో ఉన్నది కనుక ఆవిడకి కూడా దేవుడు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఇచ్చినట్లు వారి కొరకు కూడా ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. అలాగే అనిల్ స్రవంతి గారు, బ్రదర్ అనిల్ ఏమో ఫీవర్, జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతూ ఉన్నారు. వారి కుమార్తె కూడా కొద్దిపాటి అనారోగ్య పరిస్థితిలో ఉందని తెలియజేశారు. ఆ బిడ్డలకు కూడా దేవుడు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఇచ్చేలాగా వారి కొరకు కూడా ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. అలాగే దినాన మరి వాణి ఆంటీ గారు కూడా వచ్చారు. వారు కూడా కొద్దిపాటి అనారోగ్య పరిస్థితిలో ఉన్నారు. వారికి కూడా దేవుడు మరి మండే రోజున లాప్రోస్కోపీ చేయనున్నారని తెలియజేశారు. మరి వారికి కూడా దేవుడు ధైర్యాన్ని ఇచ్చి మరి ఆ యొక్క ట్రీట్మెంట్ అంతట్లో దేవుడు కాపుదలు ఇచ్చేలాగా మరి వీరందరి కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తాం. ప్రేమ కలిగిన పరలోక తండ్రి, నిజమైన నామాన్ని పొందనాలైనా ఈ శ్రమల కాల సమయంలో ప్రభా, 26 దినాల ప్రభా మీ పాద సన్నిధిలో చేరి నాయన ఇప్పటి వరకు నేను దాసు ద్వారా అందించిన వర్తమానాన్ని బట్టి నేను విన్నామని గ్రహించుకునేలా అన్నట్టు స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం ప్రభా. సులువుగా సిక్కులు పెట్టి ప్రతి పాపం మాలో మా శరీరంలో ఉండాలైనా శరీరాశ, నేత్రాశ, జీవబుడము అనేవి మమ్మల్ని వెంటాడుతున్నాయి ప్రభా. అవి విడిచిపెట్టి నీ కుడి పార్శ్వ వైపున నువ్వు నిలిచే భాగ్యం మాకు దయచేయనైనా ప్రభా. నైనా ప్రతి శరీరంలో ఏదో ఒక దిగులు, ప్రతి గుండెలో ఏదో ప్రభా సరిచేసిన దేవుడినైనా యాత్రికులము, పరదేశులమైన మేము ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిందేనైనా, కలిగి ఉన్నది ఏది కూడా మాతో రాదునైనా అని తెలిసి కూడా వాటి కోసం ప్రయాసపడుతున్నా ప్రభా. నీ చిత్తం ఎరిగి, నీ ఇష్టం ఎరిగి జీవించే భాగ్యం దయచేయండి తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరూ ఏదో సమస్యలో ఉన్నారు తండ్రి. సమస్య లేని వారు లేదైనా, సరిపోయిన వ్యక్తికి సమస్యలు కానీ ప్రభా. ఈ లోకంలో నేను జీవించినంతకాలం ఏదో ఒక శ్రమతో పోరాడవలసింది ప్రభా. ఆ పోరాటాన్ని ఎదుర్కొనే శక్తిని, ధైర్యాన్ని, బలాన్ని మాకు అందరికీ దయచేయబడుతున్నాను తండ్రి. అయినా ఎవరి సమస్యలు ఉన్నారో అడగక ముందు ప్రతి ఒక్కరి అవసరంతో నీకు తెలుసు తండ్రి ప్రభా. అడుగుతున్నానైనా, ఆశపడుతున్నాను తండ్రి. మేము ఊహించిన దానికంటే అధికంగా ఇచ్చే దేవుడు నేను మీకు వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. ఇక్కడ చేయని ప్రతి బిడ్డను దీవించిన తండ్రి ప్రభా. ఎగ్జామ్స్ రాసిన బిడ్డను జ్ఞాపకం చేసుకుని తండ్రి. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన ఆరోగ్యానికి మంచి ఉత్తీర్ణతను ఇచ్చాను తండ్రి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు కూడా నా ప్రభా, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభా. అయినా నిన్ను నమ్ముకున్న వారికి ఏ పొదువు చేయదని నీ వాక్యం చదివిస్తున్న ప్రభా. మిమ్మల్ని మేమే నమ్ముకుంటున్నాం, మీ వైపు చూస్తున్నాం ప్రభా. మంచి ర్యాంకులతో ప్రతి ఒక్క బిడ్డని ఉత్తీర్ణతను దయచేయబడుతున్నాను తండ్రి ప్రభా. నవ్య, అమూల్య నీటిలో సీట్లు పొందుకునే కృపను దయచేయండి తండ్రి. మా యొక్క మంచి ప్లేస్మెంట్ని దయచేయను ప్రభా. నేను ఎందరు బిడ్డలు ప్రభా ఉద్యోగ ప్రయత్నాలు ఉన్నారు. ఎంతకాలం ఎదురు చూసినా వివాహం కోసమైనా ఇంకా నేను నాకు అవ్వలేదని వేదనలో ఉన్నాను ప్రభా. తగిన సమయంలో వివాహ జతను ఏర్పాటు చేయబడుతున్నాను తండ్రి. నీ దాసులను జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభా. మెడిసిన్స్ ప్రభావం ఉన్న ప్రభా, వాతావరణ ప్రభావం, నీటి వల్ల ఏ కారణం చెప్తాను అస్వస్థత గురైందో ప్రభా. నన్ను స్వస్థపరిచే దేవుడు నీ వాక్యం చదివించిన దేవా. ఆ బిడ్డను నైనా మీరు ముట్టి స్వస్థపరిచి యథావిధిగా తన పరిచర్యలో, తన ఉద్యోగంలో పాల్పంచుకునే కృపందని దయచేయండి తండ్రి ప్రభా. నేను చేరిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభా. నేను ప్రతి ఒక్కరి అవసరతలు ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని మీ చిత్తమైతే మాకు మరొక పర్యాయం మీ అందరూ కూడుకొని మిమ్మల్ని ఆరాధించే కృపందని తను దయచేయమని కొద్ది మనం వేసిన పేరు అడిగి వేడుకొడుచున్నామా పరలోక తండ్రి. అనుదిన మీ ప్రార్థనలో మరి వసంత సిస్టర్ గారి యొక్క మామగారు పాస్టర్ కిషోర్ గారు, వారి గురించి మర్చిపోయాను. వారు కూడా హార్ట్ ప్రాబ్లంతో ఉన్నారు. సో వారికి కూడా దేవుడు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం తెచ్చినట్లుగా వారి కొరకు ప్రార్థన చేయండి. అలాగే సుశీల ప్రకాష్ గారు కూడా మరి కొద్దిపాటి అనారోగ్య పరిస్థితిలో ఉన్నారు. వారికి కూడా దేవుడు నేను దినాన వెళ్ళి ప్రార్థన చేయడం జరిగింది. వారికి కూడా దేవుడు మరి ఆరోగ్యం ఇచ్చి ఉన్నాడు. ఇంకా నూతన బలంలో శక్తితో వారిని నింపునట్లుగా వారి కొరకు కూడా
ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. ఈ దినాన మన సంఘాన్ని ప్రేమించి మరి బోస్ గారి కుటుంబం మనకి పలహారం తీసుకొని వచ్చిన్నారు. మరి హాఫ్ హ్యాపీ, ఎందుకనంటే వాళ్ళు ఏదైనా కానీ కొత్తదే దేవుని మందిరానికి తెచ్చేవాళ్ళు. ఈ ఒక్కసారికి పెద్ద వస్తువు కొత్తది తెస్తే ప్రమాదం అవుతుందేమో అని ముందు పాత్ర తీసుకొని వచ్చారు. ఏదేమైనప్పటికీ చక్కనటువంటి కార్ని వారు పొందుకోవడానికి, అలాగే మరి విశేషంగా రాజు ప్రిన్సి నడపడానికి కూడా దేవుడు బిడ్డకి ధైర్యం నుంచి ప్రాక్టీస్ చేసి మరి ట్రాఫిక్లో కూడా నడపగలగడానికి దేవుడు బిడ్డకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, అలాగే బోసలను కూడా నడపడానికి దేవుడు ఇచ్చిన ఆ యొక్క జ్ఞానాన్ని బట్టి దేవుడికి వందనాలు తెలియజేసుకుంటూ, కింద కార్ ఉంది, ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, నవ్య కూడా ఉంది. సో అందరికీ మీ కంగ్రాచులేషన్స్ తెలియచేయండి. వారు ఇచ్చిన స్వీట్ని తిని కిందకి వెళ్ళి కార్ని చూసి మీరు వెళ్ళండి. ఎప్పుడైనా ఎక్కగలిగే సమయం వస్తే అప్పుడు వారు కూడా మిమ్మల్ని అందరినీ ఎక్కించుకుంటారు. సో ఇంతవరకు దేవుడు తన సన్నిధిని మనకు తోడుగుంచిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ, రేపటి దినాన 27వ కూడికలో మనం అందరము పొందుదాం. రేపు సాయంకాలం 7:30 గంటలకు కూడిక ప్రారంభించబడుతుంది. గమనించవలసిందిగా మనవి చేస్తూ మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. బాయ్.